ప్రభైన యేసుక్రీస్తు ఎవరు ధన్యులు అని తన శిష్యులకి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు చాలా క్లుప్తంగా చెప్పాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అలాగే మరి నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంతేకాదు, నా నిమిత్తము జనులు మిమ్మును హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లప్పుడూ పలుకువారు మీరు ధన్యులు అని ప్రభువు చెప్పినట్లుగా